నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించే వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాని కువైట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దినారు రేటు రికార్డు స్థాయిలో దూసుకు వెళుతూ ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే కువైట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నిన్న కువైట్ దినారు ఒకానొక సమయంలో 289 రూపాయల 13 పైసలకు చేరుకుందని చెప్పేసి ఇది కువైట్ చరిత్రలోనే అధికారికంగా అత్యధికమని చెప్పేసి మార్కెట్ నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. అలాగే మీకు బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ ఇస్తూ ఉన్నారు. దయచేసి బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బు పంపియొద్దన్న, ఎందుకంటే మనీ లాండరింగ్ అయితే ఎక్కువగా జరుగుతూ ఉంది. బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బు పంపించడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతం కువైట్ లో ఎన్నడూ లేని విధంగా మనం చూసుకుంటే 289 రూపాయల 13 పైసలకైతే దినార్ రేటు చేరుకోవడం జరిగింది. అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ చూసుకుంటే కానీ 88 రూపాయల 27 పైసలుగా ఉంది. డాలర్ తో రూపాయి మారకం విలువ చూసుకున్నా సరే కానీ రికార్డు స్థాయిలో పెరిగిపోయిందన్నమాట. దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ప్రపంచ పరిస్థితులు కావచ్చు అన్నమాట. ప్రస్తుతం రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో డొనాల్డ్ ట్రంప్ గారు అయితే సమావేశం నిర్వహించనున్నారు, ఫోన్లో మాట్లాడనున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇదే కానీ జరిగితే కానీ ఈ యొక్క రేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం రూపాయి క్షీణిస్తూ ఉందని చెప్పేసి, అలాగే ఇతర దేశాలతో పోల్చుకుంటే రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతూ ఉండడం చాలా బాధాకరం. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు డబ్బు పంపించే వారి సంఖ్య, ఎక్కువ పంపించే వారి సంఖ్య 20% పెరిగినట్లయితే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు అధికారికంగా తెలపడం జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు యుఏఈ దిరామ్ చూసుకున్నా సరే కానీ, ఖతార్ రియాల్ కానీ, సౌదీ రియాల్ కానీ, బెహ్రన్ దినార్ కానీ, ఒమాన్ రియాల్ మనం చూసుకున్నా సరే కానీ భారీ స్థాయిలో అయితే రికార్డు స్థాయిలో అయితే పెరగడం జరిగింది. దీంతో చాలా మంది భారతీయులు ఆయా దేశాల కరెన్సీలు భారీగా పెరగడంతో అయితే డబ్బులు ఇండియాకు పంపిస్తూ ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరి మీరు పంపిస్తూ ఉన్నప్పుడు ఎంత రేటు అయితే మీకు వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.